ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మీద గడిచిన వారం రోజులుగా కొన్ని ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన ఫొటోస్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నారు అంటూ ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిసి కంప్లైంట్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 6-ప్యాక్లో కనిపిస్తారు. ఆ 6-ప్యాక్ ఫోటో తర్వాత ఇది ఒరిజినల్, ఇది ఆర్టిఫిషియల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలని మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నారు అంటూ ఆయన అభిమాన సంఘాలు కంప్లైంట్ చేశాయి. దీని వెనుక కుట్ర ఉందా, కావాలనే ఎవరన్నా భ్రష్టు పట్టిస్తున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలుసు కదా, కొన్ని రోజులు నిరంతరం జూనియర్ ఎన్టీఆర్ని బాగా అసంతృప్తికి గురి చేసి డిస్టర్బ్ చేసి చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే పెట్టారు, నందమూరి ఫ్యామిలీ వాళ్ళే పెట్టించారని కూడా వైసీపీ ప్రచారం చేసే ప్రమాదం ఉంది. ఆ ఫొటోస్ ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు, భారతదేశం నుంచే పెట్టారా, ఆస్ట్రేలియా పంపించి ఆస్ట్రేలియా నుంచి అప్లోడ్ చేశారా అనే విషయంలో కూడా పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. గతంలో కూడా నందమూరి బాలకృష్ణ మీద భయంకరమైన ట్రోలింగ్ చేశారు. సరే, ఆయన పట్టించుకోలేదు కాబట్టి అది అలా వెళ్ళిపోయింది, జనాలు కూడా వదిలేశారు. ఆ ట్రోలర్సే వాళ్ళే విసిగి చెంది వదిలేశారు, బాలకృష్ణ డిస్టర్బ్ చేయడం సాధ్యం కాదని. ఆ తర్వాత బాలకృష్ణ కూడా చాలా సక్సెస్ సినిమాలు వచ్చాయి, ట్రోల్ చేయడానికి కూడా సాధ్యం కాల వాళ్ళకి. జూనియర్ ఎన్టీఆర్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ అయితే ఉంది, ఆ గ్యాప్ను మరింత పెద్ద చేసి వారి మధ్య పోటీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ అవమానిస్తూ ఉంది, ఆయనకి తీవ్రమైనటువంటి మనోవేదన మిగులుస్తూ ఉంది అని వైసీపీ వాళ్ళు కథనాలు మొదలు పెడతారు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి నారా ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని గురించి నెగిటివ్గా ప్రచారం చేసే పని లేదు, ఎక్కడ అతని గురించి ఎక్కడ వాయిస్ లేదు. వారి పని చేసుకుపోతా ఉన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు బయలుదేరుతున్నారు. ఈ బ్లూ మీడియా ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, నందమూరి, నారా ఫ్యామిలీలకి చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాసుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టి కాపు రిజర్వేషన్లు అనే ఉద్యమాన్ని కృత్రిమంగా క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ లేదు, నా బొంగు లేదని పద్మనాభం రెడ్డి కొబ్బరి చెట్ల కింద మంచం వేసుకొని కొనుక్కున్నాడు. ఇంకా ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న మన స్టేట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తుల్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. వారి వెనుక ఎవరున్నారు, వారి అకౌంట్లకు డబ్బులు పంపిస్తూ ఉంది ఎవరు, వారి ఇంటికి ఎవరెవరు వచ్చారో ఇన్ని సీసీ కెమెరా విజువల్స్ కూడా తీయాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద కేవలం హైదరాబాద్ పోలీసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ పోలీసు కూడా ఆ కేసుని సుమోటోగా తీసుకొని దీని వెనుక కుట్ర కోణాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, నందమూరి ఫ్యామిలీకి కానీ, నారా ఫ్యామిలీకి కానీ లేదు. ఎందుకంటే ఆయన కష్టంతో ఎదిగాడు, హీరోగా ఎదిగాడు. ఏదో కొన్ని సినిమాలు చేసుకుంటున్నారు, రాజకీయాల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి బురదలోకి లాగి ఆయన ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఆ కుటుంబాల మధ్య గ్యాప్ క్రియేట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని అందరూ వైసీపీని గెలిపించండి అని ఒక మాట చెప్పిద్దామని చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎటు దారితీస్తుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.